ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్ ద్వారా నిత్యం ప్రసారం అవుతూనే ఉంటాయి. ప్రముఖ వ్యక్తుల్ని కలిసినప్పుడు లేదా ఒక మనిషిని చూసినప్పుడు మనకెంతో ఆధ్యాత్మికమైనటువంటి భావన కలుగుతుంది. అలాంటి వ్యక్తినే కాస్త ఆలస్యమైనా మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. నానాజీ గారు. నానాజీ గారు అనగానే మనకి ఎన్నో విషయాలు గుర్తొస్తాయి. చాలా వీడియోస్ మీరు అందరూ చూసే ఉంటారు. కాకపోతే నేను చేసే కొన్ని కార్యక్రమాల్లో కొంత విశిష్టత ఉంటుంది అని మీరందరూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లలిత అమ్మవారిని నిత్యం కొలిచే నానాజీ గారు ఇక వాస్తుకు సంబంధించి వాస్తు ప్లానర్గానే కాకుండా చాలామందికి ట్రైనర్గా కూడా తను సేవలు అందిస్తూ ఉన్నారు. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ కూడా మనకి టైం ఇచ్చారు. అలాగే లలిత అమ్మవారిని నిత్యం పూజించే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఎందుకో ప్రతిఫలం దొరకదు. మరి నిత్యం అమ్మవారితోనే తన ప్రయాణాన్ని కొనసాగించే నానాజీ గారు ఎలాంటి ప్రతిఫలం పొందాలి అని తన ప్రయాణం కొనసాగిస్తున్నారు, ఎలాంటి ప్రతిఫలం పొందారు అని తెలుసుకుంటూనే మనం అమ్మవారిని నమ్మడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. నమస్కారం. శ్రీమాత్రే నమః. గురువుగారు, మిమ్మల్ని చూడగానే ఆధ్యాత్మికమైనటువంటి భావనే కలుగుతుంది. ఎందుకంటే ముఖవచ్చస్సు అంటారు కదా, చూడగానే ఎందుకో అలా అనిపిస్తూ ఉంది. మీరు అమ్మవారిని ఎక్కువగా నమ్మే వ్యక్తులు చాలా మంది ఉంటారు. మరి అమ్మవారిని నిత్యం కొలవటం వలన కలిగే ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి? అలాగే అమ్మవారిని ఎంత నమ్మినా ప్రయోజనం పొందడం లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళకి మీరు ఏదైనా పరిహారాలు చెప్పగలరు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు సింపుల్గా చెప్తానమ్మా ఒక విషయం. ఇప్పుడు చంటి పిల్లడు ఉన్నాడు అనుకోండి. చంటి పిల్లవాడు అమ్మ ఒళ్ళో ఉన్నాడు. అమ్మ ఒళ్ళో ఉండి అమ్మ వల్ల నాకేం లాభం కలుగుతుంది అని ఆలోచిస్తే, లేదా డౌట్ పడుతున్నాం, లేదా అమ్మ నాకు పొద్దునే నిద్రలేచిన వెంటనే నాకు పాలు పడుతుందో లేదో, డ్రెస్ మారుస్తుందో లేదో, స్నానం చేయిస్తుందో లేదో, నేను నా మలమూత్ర విసర్జన చేస్తే ఆవిడ కడుగుతుందో లేదో అని ఒక చిన్న పిల్లడు ఆలోచిస్తున్నాడు అనుకోండి, ఎంత సిల్లీగా ఉంటుంది. మనందరము కూడా ఏంటంటే అమ్మవారి విషయంలో కొంతమంది తెలియక అట్లా ఆలోచిస్తుంటారు. అంటే అలాగా నాకు భగవత్ అనుగ్రహం ఉందో లేదో. అసలు యాక్చువల్గా ఏంటంటే భగవత్ అనుగ్రహం అందరికీ ఉంటుంది. వారి వారి కర్మల్ని బట్టి ఎక్కువ కొంచెం ఉంటుంది. అంటే వాళ్ళు పుణ్యకర్మలు ఎక్కువ చేసుకున్నారు, దాన్ని బట్టి ఫలితాన్ని ఎక్కువ పొందుతూ ఉంటారు. బాగా పాపకర్మలు చేశారు పూర్వజన్మల్లో. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది అదే కదమ్మా, మీ యొక్క కర్మలను బట్టి మీ యొక్క ఫలితాలు ఉంటాయని. అలా ఏంటంటే నేను అనేది ఒకటే, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మీరు నమ్మి ఉన్నారు, అమ్మ అన్ని చూసుకుంటుంది. చంటి పిల్లవాడిని తల్లి ఎంత బాధ్యతతో చూసుకుంటుందో అంతే బాధ్యతగా అమ్మవారు మన అందరినీ చూసుకుంటుంది. మనం డౌట్ పడ్డం కూడా ఆ చంటి పిల్లవాడు డౌట్ పడ్డట్టే ఉంటది. సింపుల్ గా చెప్పాలంటే అదంతా సిల్లీగా ఉంటుంది ఆ పిల్ల డౌట్ పడ్డంటే. అలాగే ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మనకేంటంటే ఎందుకు మనకి నమ్మొచ్చా అంటే ఉపాసన ఎంత చేయాలి, ఎలా చేయాలి, ఎంత ఫలితం వస్తుందో మనకి ఎక్కడ డౌట్ వస్తూ ఉంటుంది అంటే మన కోరిక. ఇప్పుడు మనము ఒక కోరిక కోరామమ్మా అమ్మవారిని, సంథింగ్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలని కోరాం అనుకుందాం భవిష్యత్. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. బిజినెస్ మ్యాన్ అనగానే వెంటనే రాత్రి అయిపోడుగా. అది 3 years అవ్వచ్చు, 5 years అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 15 years కూడా పట్టొచ్చు ఒక గొప్ప స్టేజ్కి వెళ్ళాలంటే. బట్ నువ్వు ఈ ప్రయాణాన్ని క్యాల్కులేట్ చేయగలగాలి ఒకటి. రెండవది ఏంటంటే నువ్వు అమ్మవారిని అడిగావు, అది తను ఆ రూపంలోనే ఇవ్వచ్చు, నువ్వు నీ గొప్పతనాన్ని ఇంకొక రూపంలో కూడా చేయొచ్చు నేను గొప్పవాడిగా. మనకి అబ్దుల్ కలాం గారి ఒక చిన్న వృత్తాంతం చెప్తూ ఉంటారు. ఒకసారి అతను పైలట్ ట్రైనింగ్కి వెళ్ళి అక్కడ సక్సెస్ అవ్వలేదు. ఆయన వస్తూ ఉంటే ఒక స్వామీజీ కూర్చుంటే, నేను ఇట్లా అనుకున్నాను సెలెక్ట్ అవ్వలేదని బాధగా ఉందంటే, నువ్వేమవ్వాలనుకుంటున్నావో నీకేం తెలుసు, భగవత్ నిర్ణయం వేరేది ఉంటుంది అన్నాడు. ఆ రోజు అతను కనుక పైలట్ ట్రైనింగ్ లో ఉండిపోయి ఉంటే కలాం గారు మనకు అంత గొప్ప ప్రెసిడెంట్ మనకు దొరికేవారు కాదుగా. అంత గొప్ప సైంటిస్ట్ ఆదర్శం మనకి. ఒక ఆదర్శ వ్యక్తి దొరకడం చాలా అంత మామూలైన విషయం కాదు. అలా ఏంటంటే మనము ఏమనుకుంటామంటే, నేను ఒక కోరిక కోరాను, నేను ఒక పూజ చేశాను, నాకు ఫలితం రాలేదు అనుకుంటాం. కానీ మనకి అమ్మవారి దృష్టిలో మనం పూజ చేసినా రాలేదు అంటే అది మనకి మంచిది కాదు అని అర్థం. అంటే తల్లి ఉంటుందమ్మా, పిల్లవాడు అడుగుతాడు నాకు ఆ నిప్పు కనికి మన తల్లి ఇస్తుందా, చేతికిస్తే కాల్చుకుంటాడు చిన్నపిల్లడు. సంథింగ్ దానికి ఏదో వేరే ఉంటాయి. అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి నా లైఫ్ లో, వేరే వాళ్ళకి జరిగినవి కానీ అలాంటివి చాలా అంటే చాలా ఉన్నాయి. ఒకటి చెప్తాను మీకు. నేను
ఒకసారి అంటే ఒకతను మంచి భక్తుడే, అయితే వాళ్ళ టీం అంతా కూడా ఒక విదేశాలకి వెళ్ళి అక్కడేదో సెలెక్ట్ అయ్యి అక్కడేదో ఉద్యోగాలకు సంబంధించినటువంటి దానికి టీం అంతా వెళ్తుంది, నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తానన్నాడు. సరే మీరు వెళ్తే వెళ్ళండి, కానీ మీ జాతకంలో మాత్రం అంత బలంగా లేదు, బట్ మరి బలంగా లేకపోతే మరి పూజ చేస్తే వస్తుంది అంటారు కదా అంటే, వస్తుంది అయ్యో తప్పకుండా, దాందే ఉంది. రేపు ఎట్లాగో అమావాస్య అది కూడా వస్తుంది కదా, అమావాస్య రోజు అమ్మవారు ఆరాధన చేస్తే ఏదైనా వస్తుంది ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహం లేదు, చెయ్యండి అన్న. ఆయన చక్కగా నిష్టగా చేశాడు. అందరూ సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోయారు, ఈ నెల. ఒకసారి ఆయన అప్సెట్ అయ్యాడు. ఏంటంటే అసలు నేను పూజ కూడా చేశాను, నేను అసలు వెళ్ళలేకపోయాను, ఏంటి ఇంకా భగవంతుడు ఏమన్నాడు, సో ఇదంతా నాకు ఎందుకో, మనం ఏదో భ్రమలో బ్రతుకుతాం అంటే, ఒక్కసారి వైరాగ్యం పుట్టినప్పుడు అదేదో శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర అర్జునుడు మాట్లాడినట్టే ఉంటుంది అనిపిస్తుంది. అని ఏ పూజ చేయని వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నేను పూజ చేసి వెళ్ళలేదు ఏంటి అన్నాడు. అది మీరు అనుకుంటున్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేదో అద్భుతం జరగాలి, కానీ భగవంతుడిని మీరు కోరినా కానీ జరగలేదంటే సంథింగ్ ఉంటుందండి, మీరు వెయిట్ చేయండి, డోంట్ వరీ అని. తీరాజు వీళ్ళు ఎంతమంది అయితే వెళ్ళారో, వెళ్ళిందంతా అక్కడంతా ఫేక్ ఆర్గనైజేషన్, అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడ్డారు. ఈయన ఆగిపోయిన వ్యక్తి వెళ్ళిన వ్యక్తి హ్యాపీగా ఉన్నాడు ఇక్కడ. వాళ్ళకి అది జరిగి వాళ్ళు నానా తంటాలు రిటర్న్ వచ్చాక నాకు అప్పుడు హ్యాపీ అనిపించింది, ఓహో అమ్మవారిని పూజిస్తే ఇలాంటి మంచి అద్భుతాలు జరుగుతాయని. నిజమే కదా, అంత దూరం వెళ్ళి ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని మళ్ళీ రిటర్న్ రావడం కన్నా అమ్మవారు అలా ఆపేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. అలాగే నాకు తెలిసిన ఒకరికి, వాళ్ళు కూడా మంచి భక్తులు, అంటే చాలా ఉన్నాయి, 100,000 చెప్తా నేను. ఒక లోన్ కోసం అప్లై చేసుకోవాలి, లోన్ రాలేదు, ఇల్లు కొనుక్కుందాం అంటే, ఎందుకంటే అసలు లోన్ రాలేదు, నేను భగవంతుని ఎంత వేడుకున్నానంటే, సరిగ్గా ఆ లోన్ రాలేదు, ఆ నెక్స్ట్ మంత్ అతను ఉద్యోగం పోయింది అతనిది. లోన్ తీసుకొని ఉంటే ఎట్లా కడతాడు? మనం ఏమనుకుంటాం అంటే, మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏదో ఒక కోరిక కోరాము, మనకెందుకు రాలేదు, మనం ఏంటి అనేది, మనం చేసిన దానిలో ఏదైనా లోపం ఉందేమో అనుకుంటాము, లేకపోతే అసలు నిజంగా పనిచేస్తుందో లేదో అని అనుకుంటాం. కానీ పరిపూర్ణంగా గనక శరణాగతి గనక అమ్మవారిని చేసి మనం గనక నమ్మకంగా అలా జీవితం వెళ్తుంటే ఆవిడే చూసుకుంటుంది, ఇంకా మనం ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఒకటే, కేవలం పటం పెట్టుకొని ఆలయంలో కూర్చొని చేస్తున్నంతసేపు దేవతారాధన చేయడమే కాకుండా, బయటకు వచ్చిన తర్వాత లలితా సహస్రనామం మొత్తం ఏమిటంటే, మొత్తం విశ్వం మొత్తం అమ్మవారే, అంటే మొత్తం ఈశ్వరుడు అయితే లోపల ఉన్న శక్తి అమ్మవారు అనే కంప్లీట్ కాన్షియస్నెస్ తో మీరు ఉండాలి. అక్కడ మాత్రం పూజ చేసి బయటకు వచ్చి ఇంకో రకంగా ప్రవర్తిస్తే మాత్రం నాట్ మ్యాచ్. అట్లా ఎవరైతే వెళ్తారో ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్ లో ఒక మంచి స్టేజ్ ఉంటుంది, మంచి స్థాయి ఉంటుంది. మనం ఎంతసేపు మనకున్నటువంటి ఆలోచన విధానం ఏంటంటే, మంచి స్థాయి అంటే 4 డబ్బులు సంపాదించాలి, 2 కార్లు ఉండాలి, 4 బిల్డింగ్లు ఉండాలి, అందరూ అబ్బాయి ఇదే డబ్బులు ఉన్నాయని పొగడాలి, 4 నగలు వేసుకోవాలి స్త్రీ, ఇంతే అనుకుంటాం. కానీ ఇంతకంటే గొప్పది ఇంకా ఉంది అనేటువంటిది తెలుసుకోగలిగాం. అయితే గురువు గారు ఒక విషయం చెప్పండి, అమ్మవారిని మనం నిత్యం ఆరాధించేటప్పుడు ఏదైనా ఒక మంత్రం అనుకుంటాం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి, అలాంటి ఏదైనా మంత్రాన్ని చెప్పగలరు? ఒకటేనమ్మా, ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రం ఒక్కోదానికి పనిచేస్తుంది. ఎలా అంటే మెడికల్ షాప్ లో అన్ని మెడిసిన్సే, కానీ ఒక్కొక్కటి ఒక్కోదానికి పనిచేస్తుందిగా. అంతేగాని ఈనో తాగామండి తలనొప్పి తగ్గలేదు అంటే ఎట్లా ఉంటుంది? ఈనో తలనొప్పి తగ్గుతుందా? మెడికల్ షాప్కి వెళ్ళానండి, మెడికల్ షాప్ బోగస్ అంటే ఎట్లా కాదు. తలనొప్పి టాబ్లెట్ తలనొప్పికి వాడాలి, జ్వరం టాబ్లెట్ జ్వరానికి ఎలా వాడాలో. ఇప్పుడు ఉదాహరణకి లలితా సహస్రనామాలే ఉన్నాయి, ఉద్యోగం రావట్లేదు, అందులో 2 నామాలు చాలా ఉన్నాయి, అందులో 2 నామాలు బాగా పనిచేస్తాయి, మిగతా పనిచేయవని కాదు. ఒకటి ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః, ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరుతుంది. లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, ఇది చేసుకోవచ్చు. అనారోగ్యంతో బాధపడుతున్నాము, ఎందుకు నేను మీకు ఇప్పుడు చెప్పిన మాణిక్య మకుటాకారం ఉంది కదా, అది మోకాల నొప్పులు కూడా పనిచేస్తుంది అన్న. మనం మా ఇంటి పక్కన శివాలయం ఉంటుంది, ఆయన 70 ఏళ్ళు ఉంటాయి దాదాపుగా, ఆయనకి 10 ఏళ్ళ నుంచి మోకాల నొప్పులతో బాధపడుతున్నట్టు నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చెప్పా. నేను మీరు చెప్పారు కదా ట్రై చేసామంటే మోకాల నొప్పులు పోయాయి అన్నాడు. 70 ఏళ్ళ వ్యక్తి మోకాల నొప్పులు పోయాయి అంటే ఇంకా అమ్మవారు అనుగ్రహం ఎంత గొప్పగా ఉంచో అంటే అంత భక్తిగా చేశాడు ఆయన. అక్కడ ఏంటంటే నమ్మాడు, అమ్మవారు నాకు తగ్గిస్తుంది, నేను చేస్తాను, సబ్ కాన్షియస్ మైండ్ దానికి కనెక్ట్ అయింది. అలా ఉద్యోగం రాని దానికి కూడా వాడొచ్చుది. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఎవరికైనా కూడా, అలాంటప్పుడు ఓం సర్వ వ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః,
మనం తినే ప్రతి ఏదైనా తింటున్నాం అనుకోండి, క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనుకుంటూ తినాలి. అసలు మనకు భగవద్గీతలో చెప్పింది ఏమిటంటే, ఎవరైతే నాకు సమర్పించి చేస్తుంటారో, అంటే నన్నే శరణుంది కర్మలను నాకే ఇంకా వదిలేసుకుంటూ చేస్తారు, వాళ్ళు పాపానికి అంటారు. ఓకే. ఏదైతే ఇది నేను చేస్తున్నాను, నేనే కష్టపడాలి, నేనేదో సాధించబోతున్నాను అని అనుకున్నామా, ఇది కాబట్టి తినే ప్రతి మెతుకు కూడా తినేటప్పుడు మనం టీ తాగుతున్నాము, కాఫీ తాగుతున్నాము, లేకపోతే ఏదైనా సమ్ డ్రింక్ తీసుకుంటున్నాము, జ్యూస్ ఏదో, లేకపోతే అన్నం తింటున్నాము, క్రీమ్ అచ్యుతానంత గోవింద అనుకుంటూ గనక తినగలిగితే ఒక్క జబ్బు కూడా రాదు. మీకు గుర్తుపెట్టుకోండి, హెల్త్ ఇష్యూసే రావు, 100% పనిచేస్తుంది. అచ్యుతానంద గోవింద. అలాగే ఇవాళ రేపు అప్పులు విపరీతంగా ఉన్నాయి. ఓం అపర్ణాయై నమః అనే మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది, అందులో డౌటే లేదు. అంటే మీరు అనొచ్చు, ఏమంటే అపర్ణాయ నమః అని చేసుకుంటే ఆకాశం నుంచి ఒక మూట వచ్చి నా మీద పడుతుందా? చాలా మంది ఇవే మాట్లాడతారు. అలా పడదు. నేను అనేది ఏంటంటే, ఒక వ్యక్తి ఒక జాబ్ చేస్తున్నాడు, అందులో గ్రో అవుతాడు, ఒక 20,000 30,000 శాలరీ చేస్తున్నాడు, ఒక 50,000కి వెళ్ళొచ్చు. అప్పులు తీరడానికి సోర్స్ పెరుగుతుంది కదా. అట్లా అప్పులు తీరడానికి సోర్స్ మనకి ఆలోచన పెరుగుతుంది. నేను చేస్తున్నాను, అమ్మవారు నాకు రూట్ కలిగిస్తుంది అనేటువంటి భావన ఉంటుంది మనకి. ఆ భావనే మిమ్మల్ని తెలియకుండానే దాంట్లో కాన్సన్ట్రేషన్ అయ్యేలాగా, అవకాశాలు ఎక్కడున్నాయని వెతుక్కునేలాగా ఆ రకంగా తీసుకెళ్తూ ఉంటుంది. అది సో చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు గురువు గారు. చాలా చక్కగా చెప్పారు. చెప్పినటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో శ్రద్ధగా పఠించే ప్రయత్నం చేయండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, గురువుగారు చెప్పిన ప్రతి మాటని కూడా ఆచరణ పూర్వకంగా మీరు చేసే ప్రయత్నం చేస్తే ఫలితం ఉంటుంది. ఎలా చేయాలి ఏమిటి అనేది తదుపరి వీడియోల్లో తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని మీట్ అవ్వాలి అనుకుంటున్నారు, మీకు ఏదైనా ఆస్ట్రాలజీకి సంబంధించి, వాస్తుకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి, గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.